గంగపుత్రులందరికీ గుండెల్లో గుబులు పుట్టించిన రోజు, వాళ్ళ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకున్న రోజు, గంగపుత్రులందరూ గంగాదేవిని మొక్కుకున్న రోజు. సునామీ తర్వాత 10 సంవత్సరాలకి మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు తప్పకుండా ప్రతి సంవత్సరం జాతర జరిపిస్తున్నారు మన గంగపుత్రులు గంగాదేవికి. సో ఈవిడే అనమాట మన తల్లిని పూజించే పూజారి కూడా మనతోనే ఉన్నారు. ఈ విశిష్టాలన్నీ ఒక్కసారి ఆయన ద్వారా తెలుసుకుందాం. మీ పేరు? రామండి, టీ రామండి. ఈ గుడి ఎప్పుడు నిర్మించారు? 2026 అండి. అమ్మ, సునామీ ఎప్పుడు వచ్చింది? 2004లో వచ్చిందండి. ఏ రోజు? 24ని. ఈ తల్లికి గుడి ఎప్పుడు కట్టారు? 26ని కట్టారు. 2026ని కట్టారు. అంతకుముందు ఏ తల్లిని పూజించేవారు? అంటే ఎక్కడైనా గుడి ఉండేదా? ఉండేది మేడం. అక్కడ ఘాటిలమ్మ ఉండేది, మాంకలమ్మ ఉండేది, ఆల్వారమ్మ ఉండేది, భూలకమ్మ ఉండేది, కొత్తమ్మూరు ఉండేది. అన్ని తల్లిల దేవతలందరికీ మేము పూజలు చేస్తున్నాం సార్ మేడం. అక్కడ మొత్తం 14 దేవతలకి పూజలు చేస్తున్నాయి. ఇది 15వ గంగమ్మ. ఇది నాస్ట్ వచ్చింది తల్లి. ఈ తల్లికి జాలర్లందరూ మేము పూజలు చేసుకుంటామండి. చాలా సక్రంగా కాపాడింది ఆ తల్లి. ఈ సునామీ కూడా వచ్చి ఈ గ్రామస్తులందరూ ఆ తల్లికి వందనాలు చేసుకుంటే ఒక కాంపౌండ్ వల్లగా ఆ బోట్లన్నీ కవర్ చేసింది. వాటర్ కూడా జాలరపట్లో కూడా రాకుండా చేసింది అమ్మ గంగమ్మ. చాలా థ్యాంక్ అండి. మీరు పెద్దవాళ్ళు ఇలా ఈడియా తీనందుకు మీ పెద్దవాళ్ళకి అందరికీ వందనాలు. జై శ్రీరామ్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అది ఇప్పుడు తల్లి మీ పూజలు అందుకుంటుందని మీరు ఎలా గ్రహించారు? మాకు అందుకుంటుందంటే సముద్రంలోకి వెళ్తే నమ్మకం మీదే మాకు నమ్మకం పెట్టి ఆ అమ్మని పూజించుకుంటున్నాం అన్నమాట. మీ ఇంట్లో వేటకి వెళ్తున్నారా? వెళ్తే ఎంతమంది వెళ్తున్నారు? ఒక 5 మంది వెళ్తారు. తల్లికి పూజలు అంటే ఏం చేస్తారు మీరు? ఇక్కడ తల్లికి పూజలు అంటే ఏం చేస్తారు? ఇక్కడ తల్లికి పూజలు అంటే అరటిపళ్ళు, చీరలు, కొబ్బరికాయలు, ఇది కోళ్ళు అన్నీ పాలాభిషేకము అన్నీ మా ఊరోళ్ళందరూ పూజలు చేస్తారండి. అక్కడ బిందులతో పెట్టి అక్కడ పాలాభిషేకం చేస్తామండి. అక్కడ వరుసగా బిందులు పెడతామండి. అందులో పాలు వేస్తామండి. పాలు వేసి అరటిపళ్ళు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ అవన్నీ కలిపి అందులో నేస్తామన్నమాట. సముద్రంలో నేస్తాం. సంవత్సరమును ప్రతి సంవత్సరమును 15,000 జనం ఉంటారండి మా లేడీస్లో. ఎంతమంది అండి జనం? 15,000 జనం అండి. ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు? ఎన్ని కుటుంబీలు అంటే మొత్తము జాతులన్నీ 7 జాతుల కుటుంబీ అండి. 7 జాతులు అంటే 7 జాతులు అంటే 27 గడపలు ఉంటాయి అన్నమాట. కుటుంబీలే అంటే ఏరియా అంటే రామోలోళ్ళు, చింతపిల్లోళ్ళు, కదిరోళ్ళు అవన్నీ కలిపి తెడ్డోళ్ళు, రామోలోళ్ళు అందరు కలిపితే మొత్తము 14 ఉంటాయండి. ఆ కుటుంబీలందరము ఒకటయ్యి అమ్మ గంగమ్మకి మేము చేస్తాము. అంబ సమస్తలోక వెనితంబ పరాత్మర పద్మరోలంబ సుఖీప్ని ఈప్ని ఇలంబి హృదభ్య కామకోదంబ సువర్ణభూస్త గంగమాంబ నమస్తే నమస్తే నమః. మేము మత్స్యకారులు అందరూ వేటలకి వెళ్ళారు. వేటలకి వెళ్ళిన తర్వాత 21 సంవత్సరం అవుతుంది. ఇప్పటికి అందరూ సముద్రంలో ఉండేటప్పుడు గంగమ్మ తల్లి సునామీలాగా వచ్చేసిన తర్వాత ఇంకేమైపోతారో ఏటని అనేసి మా మత్స్యకారులు అందరూ ఆడవాళ్ళందరూ ఏడుచుకొని సముద్రం వైపు వచ్చేసారన్నమాట. వచ్చేస్తే గంగమ్మ తల్లి నువ్వు చల్లగా మాంకాలమ్మ తల్లి, ఆ అమ్మవారి మాంకాల తల్లి గంగమ్మ తల్లికి మాంకాలమ్మకి అందరూ మొక్కుకొని అమ్మ ఎవ్వరికి ఏ మాని
ఏం హాని జరగకుండా వస్తే మేము నీకు సంవత్సరము మేము పండగ చేస్తామమ్మా అని అనేసి మొక్కుకున్నామన్నమాట. మొక్కుకున్న తర్వాత ప్రతి సంవత్సరము ఆ గంగమ్మ తల్లికి మేము అన్ని పాలు పసుపు కుంకుమ అన్నీ తెచ్చేసి ఆ తల్లికి సముద్రంలో కలుపుతామా. ఒక ఎవ్వరు కూడా ఇంత కొద్ది హాని కలగకంట ఆ గంగమ్మ తల్లి మాకు తీసుకొచ్చారు. అందుకనే మాకు ఆ గంగమ్మ తల్లి అంటే మాకు అంత నమ్మకం అన్నమాట. ఇప్పుడు 21 సంవత్సరం అవుతుంది ఇప్పుడు సునామీ వచ్చి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మేము పూజలు చేస్తాం, ప్రతి సంవత్సరము చేస్తామన్నమాట. వచ్చి జాతరకి అటెండ్ అయితే మీ ఫీలింగ్ ఏంటి? ప్రతి ఇయర్ ఎలానో అటెండ్ అవుతాం కాబట్టి పూజ చేస్తే ఒంట్లో హెల్త్ బాగుంటుంది, ఇంకా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలని చెప్పి పూజ చేస్తాం. ఓకే, అంటే ఇంత చిన్న ఏజ్ నుంచి మీరు తల్లిని నమ్మడం స్టార్ట్ చేశారు. సో ఇంట్లో వాళ్ళ నుంచా? ఇది నా ఊరు కాదు. ఓకే, ఊరు కాకపోయినా నువ్వు వచ్చావు. అంటే ఇంట్లో వాళ్ళ నుంచే అనుకోండి, కాకపోతే లాస్ట్ టైం మేము పుట్టక ముందు సునామీ అని చెప్పేసి గంగమ్మ తల్లి కాపాడింది అని నమ్మకం. ఫస్ట్ ప్రతి ఇయర్ చేస్తారు ఇలాగా, ఈ ఇయర్ కూడా చేస్తారన్నమాట. ఓకే, నువ్వు ఎందుకు వచ్చావు మరి? నేను మామూలుగా వచ్చాను. ఎలా ఉంది ఫస్ట్ టైం నీకు? బాగుంది. ఈ ట్రెడిషన్ అంతా చూస్తే సూపర్ ఉంది. నా పేరు తెడ్డి జ్యోతి అండి. మాది పెద్దజల్లారిపేట గ్రామం. సునామీ 2025లో వచ్చిన కారణంగా ఈ పండగ ప్రతి ఏటా కూడా అంటే సముద్రంలోకి వెళ్ళే మా భర్తలు కానీ మా తల్లిదండ్రులు కానీ మా అన్నదమ్ములు కానీ ఎవరైనా వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోకుండా గర్భంలో నుంచి ఎలాగైతే వెళ్ళారో వచ్చినప్పుడు కూడా అలా వచ్చేటట్లు చూడాలని చెప్పి ప్రతి ఏటా గంగమ్మ తల్లికి పాలు నీళ్ళు పసుపు కుంకుమ అన్నీ వేసి సమర్పించి మాకున్న దేవత అనుకొని నమ్ముకునే దేవత మా గంగమ్మ తల్లి. ఆవిడుంటే మేమున్నాం, మేముంటే ఆవిడ ఉంది. అందుకని ఈ పండుగ ప్రతి ఏటా చాలా సెలబ్రేషన్గా ఇంతమంది మహిళలు కలసాలు పట్టుకొని రావడం పండుగ చేసుకోవడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. 21 సంవత్సరం బట్టి చేస్తున్నారండి. మా పిల్లలు మా మగోళ్ళు అందరూ గంగలో బతికిన వాళ్ళే. ఆ అమ్మకి నమ్ముకొని మేము బతుకుతున్నాము. మా పిల్ల తల్లితోటి మళ్ళీ ఎప్పుడు శుభాన్ని రాకంటానా ఆ అమ్మకి పాలు పొంగిస్తున్నాము. అమ్మ పాలు అంతా అమ్మకి శుభంగా చూస్తున్నాము. అందరినీ బాగా పడుతుందని మమ్మల్ని మా కష్టాలు బాధలు లేకుండా ఆదరిస్తుందని ఆ అమ్మని మేము కోరుకోతాం. గంగలోకి వెళ్ళా సరే మా పిల్లలకి మా ఇంటికి మమ్మల్ని కబ్బు చెప్పేస్తుంది తల్లి. మా మగోళ్ళ పిల్లల్ని కుటుంబాల వరకు వెళ్తాయి. ఈ రాజ్యం ఎంత రాజ్యం ఉన్నది అంత రాజ్యం వెళ్తారండి. అంత మొత్తం అందులో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మా ఇంట్లో బతికిన వాళ్ళు ఉన్నారు, పోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఎల్లోళ్ళు వెళ్తున్నారు, ఉన్నోళ్ళు వస్తున్నారు. అలాగే కష్టాలు బాధల్లో అలాగే ఉంటే అలాగే అవుతుంది. అంటే ఎవరు అకస్మాత్ మా అబ్బాయి వెళ్తాడు, మా ఓడి వెళ్తాడు, మళ్ళీ మా అబ్బాయి వెళ్తాడు, మా బావులు వెళ్తారు, మా మరుదులు వెళ్తారు, మా మరుదుల పిల్లలు వెళ్తారు, బావుల పిల్లలు వెళ్తారు, ఈ ఊరల్లా వెళ్తారు. ఈ ట్రెడిషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి 15 సంవత్సరాలు పైగా అవుతుంది. అసలు ఎందుకు చేస్తున్నారు? గంగాదేవికి మొక్కులు ఇవ్వడం ఆచారంగా. ఒకసారి తుఫాన్ వచ్చింది మేడం, ఆ తుఫాన్ ఏమొచ్చి పోవాలని గంగాదేవికి మొక్కుకున్నారు. అందుకనే ఇలా చేస్తున్నారు ట్రెడిషన్గా. నాకు అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి. మీ హ్యాపీనెస్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఈ ఊరు మొత్తంలోని చాలా హ్యాపీగా ఉంది. 8 మంది జనాలు ఒకే చోట ఉండడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒకరికొకరికి సంబంధం లేకపోయినా ఒకే కుటుంబమే వస్తారు ఈ ట్రెడిషన్. అవును మేడం, అందరూ కలిసి పండగను చేస్తారు. తర్వాత ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. బీచ్లోని పాలు వేయడం ఆచారం ఇక్కడ గుడ్లు కట్టుకొని మేడం. సునామీ అనేది వచ్చింది గ్రామానికి, దానివల్ల చాలా నష్టం జరిగింది. అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం మనం గంగాదేవి గుడిని నిర్మించుకున్నాం ఈ గ్రామస్తులందరూ. ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న ఆ దేవికి పూజలు చేసుకుంటూ గంగ అనేది శాంతంగా ఉండాలని, మాకు ఇంకా సిరి సంపదలతో ముందుకు వెళ్ళాలని ఈ పూజలు ఇంకా కొనసాగిస్తూ ఉంటాం. ఆ తర్వాత ఎప్పుడైనా అలా జరగడం? అది జరిగిన తర్వాత ఇంకెప్పుడు అలా జరగలేదు. చిన్న చిన్న తుఫాన్లు వచ్చాయి కానీ మాకు అంత నష్టమైతే ఎప్పుడూ జరగలేదు. మాకు దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఏటా ఇంకా ఘనంగా చేస్తూనే ఉంటాం. దగ్గర ఎన్ని కుటుంబాలు వస్తాయి మేడం ఈ జాతరకి? ఇక్కడ ఉండడం 10,000 మంది జనాభా ఉంటారు. కుటుంబాలు అయితే దగ్గర 5,000 కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఇంట్లో నుంచి ఒక 4 అయినా మినిమం ఆడవాళ్ళు ఉంటారు. అలా వస్తూనే ఉంటారు. ఈ రోజు అయితే 10,000కి జనంకి ఎక్కువే వస్తారు. 10,000 ఇద్దరు చండీగోళ్ళు ఉన్నాం, మేము ఇద్దరం వెళ్తాం. సంవత్సరానికి ఒక 8 నెలలు అలాగే వెళ్తాం. 4 నెలలు మరి తుఫాన్లు ఇవన్నీ తగులుతాయి కదా, 2 నెలలు అన్ సీజన్. మరి ఏ అవసరాలు ఉంటే ఉండిపోవడమే. జాతర గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? జాతర గురించి అంటే మరి 2006లో వచ్చింది. అప్పటి నుండి మేము గంగాదేవికి గుడి కట్టాలనుకున్నాం, గుడి కట్టాం. గుడి కూడా కట్టి అప్పటి నుండి శుభ్రంగా సంవత్సరానికి ఒకసారి డిసెంబర్ 26ని పూజలు చేస్తుంటాం.
అలాగే మేము వెళ్తున్నాం. మరి మీకు భయం అదేమే? భయం అయితే 50 సంవత్సరాలు నేను ఆటే చేస్తున్నాను నేను. పూజలకి తల్లి శాంతి ఇచ్చింది. అగో గంగా పని వచ్చి కూడా తల్లి కాపాడింది. మా అంకాల తల్లి మాకు కాపాడింది. ఆ తల్లి నాపై మాకు బ్రతుకులే లేవు. ఎవరు ఏమి చనిపోవడం గట్రా ఏమీ ఉండదు. మాకు అంత నమ్మకం దేవుడు నుంచి చేస్తున్నారు మేడం ఈ జాతర? ఈ జాతర చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. తుఫాన్లు ఇవి రాకుండా, సునామీ లాంటివి రాకుండా ఉండడానికి మేము ఈ గంగాదేవి పండుగ చేస్తాము. అలాగే మా పసుపు కుంకాలు కూడా నిలబడడానికి మేము గంగాదేవి తల్లి పూజ చేసుకుంటాము. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూనే ఉంటుంది. మా 21 ఇప్పటికి 21 సంవత్సరాలు అవుతున్నాయి. 21 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ జాతర మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటున్నారు? అంటే 2004 నుండి పాల్గొంటున్నాం. 2004 నుంచి. మీ ఇంట్లో ఎంతమంది వెళ్తారమ్మా వేటకి? మా ఇంట్లోనూ 8 మంది వెళ్తారు. 8 మంది వెళ్తారు. అంటే ఇప్పుడు తుఫాన్ అది వస్తుంది, గాలి వానలు, వెదర్ అది సరిగా బాగోదు. మరి మీ ఇంట్లో మగవాళ్ళు పంపించడానికి మీరేమి జంకట్లేదా? భయపడట్లేదా? గంగమ్మ తల్లి మమ్మల్ని ఏమీ చెయ్యదు, జాగ్రత్తగా తీసుకొస్తుంది ఇంటికి. ఎవరు? గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లి. మాకు అదే నమ్మకం. మా అమ్మవారి మన నమ్మకం మనం పంపిస్తాం. ప్రతి సంవత్సరము పాలు, కుంకుమ, పసుపు వేసి పూజలు చేసుకుంటాం. ఆ తల్లికి మేము దండం పెట్టుకుంటాం అన్నమాట. ఆ తల్లికి దండం పెడితే మాకు చేపలు ఎక్కువ పడతాయి. పూజ ఎలా చేస్తారు అనేది ఒకసారి చెప్తారు. పాలు, పువ్వులు, కుంకుమ, పసుపు, అరటిపళ్ళు, అన్ని కొబ్బరికాయ అన్నీ వేసి పూజలు చేసి అన్ని పూజలు చేస్తాం. బిందెలతో వాటర్ తెచ్చి పాల్లోను నీటిలోను పాలు కలిపి అభిషేకం చేస్తాం. ఆ తర్వాత నుంచి మరి అంటే ఒకసారి సునామీ వచ్చింది, అప్పటి నుంచి రాలేదు. అప్పటి నుంచి ఏమీ రాలేదు. బాగానే జరిగింది. తల్లి బాగా చూస్తుంది మమ్మల్ని కూడా. అందరూ వస్తాం. గుడి కూడా కట్టారు. అది జరిగి గుడి కూడా కట్టారు. ఆ గుడి దగ్గరికి వచ్చి పూజలు చేస్తాం. ఎవరికైనా ఏమీ కాలేదు. మీ పేరేటమ్మా? నా పేరు జల్మూరు లక్ష్మీకాంత్. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం నుండి వచ్చాను. శ్రీకాకుళం నుంచి ఇప్పుడు ఈ గంగమ్మ తల్లి జాతరకు వచ్చారు మీరు? అక్కడ మాకు ఉంది. మేము చేస్తాం. ప్రతి సంవత్సరం చేస్తాం. 3 సంవత్సరాలు సంబరం చేస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? 56 సంవత్సరాలు చేస్తాను. 50-60 సంవత్సరాల నుంచి చేస్తాం. మీ ఇంట్లో ఎంతమంది వేటకి వెళ్తారు? అప్పుడు మా యజమాను, మా బావ వెళ్ళారు. ఇప్పుడు అవులు లేరు. అలాగ పోతాను. మరి ఏమి వెళ్ళకపోతే ఎలాగా? ఎలాగంటే అలాగే కష్టపడతాను. వ్యాపారం చేసుకుంటాం. చేప వ్యాపారం బాగా తింటాం. నా పేరు నీలిమ, వాడమొదలు నీలిమ. మీ అమ్మగారిదేమో శ్రీకాకుళం, మీరేమో వైజాగ్. అక్కడ పూజలు చేసి ఉంటారు. మరి ఇక్కడ పూజ చేస్తే రెండింటికి మీకు ఎలా ఉంది తేడా అనేది? ఏం తేడా లేదు. కాకపోతే అక్కడ ఇక్కడ చేసుకుంటాం కాబట్టి ఒకేలాగా ఉందన్నమాట. సంవత్సరం చాలా ఎక్కువగా ఆనందంగా చేసుకుంటాం. సంవత్సరం ఎన్ని చేసుకుంటున్నాం. సునామీ వచ్చిన నుండి చేసుకుంటున్నాం గంగమ్మ తల్లి పండుగ. మా ఇంట్లో 2 వేటకి వెళ్తారు. మా వారు వెళ్తారు, మా మరిది బాబు వెళ్తారు. మేము ఇంటి దగ్గరే ఉంటాము. జాతర కోసం మీకు గంగమ్మ తల్లి పండగకి పాలు, నీళ్ళు, తర్వాత పంచామృతాలు పట్టుకొని వచ్చి కొబ్బరికాయ, అరటిపళ్ళన్నీ తీసుకొచ్చి పూజ చేసుకుంటాం. శివాలయంలో ఎలా చేసుకుంటామో గంగమ్మ తల్లి పండగ కూడా అలాగే చేసుకుంటాం. శివాలయం లాగే చేసుకుంటాం. అక్కడ అంటే స్ఫటికలింగం అలా కాకుండా మామూలుగా లింగాకారం చేసుకొని దానికి పూజ చేసుకుంటూ పాలాభిషేకం చేసి అదే శివాలయంలో ఎలా చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేసుకుంటాం. గంగాదేవి పండగ కూడా. మరి మీ అమ్మగారు మన వైజాగ్ వచ్చారు, మరి మీరు శ్రీకాకుళం పండగకి వెళ్తారా? వెళ్తామండి. శ్రీకాకుళం పండగకి తప్పకుండా వెళ్తాం. ఏ పండగ చేసుకున్నా కంపల్సరీ అటెండ్ అవుతాం. సంవత్సరం వెళ్తాం. సో చూస్తున్నారు కదా, అందరూ ఒకరికొకరు సంబంధం లేకపోయినా కానీ ఈ రోజున అందరూ ఒకటే కుటుంబం అయ్యి మన గంగాదేవికి జాతర చేయడం అనేది ప్రత్యేకం అన్నమాట. సో ఒక తల్లి బిడ్డలాగా అందరూ ఈ జాతరని చేసుకొని ఆ తల్లి ఆశీస్సులు పొంది సో అందరూ జాగ్రత్తగా ధైర్యంగా గంగా దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది ప్రతిసారి. అందుకే దీన్ని ఇంత ఘనంగా చేస్తున్నారు. సో ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి అండ్ సుఖ సంతోషాలతో ఉండాలి అండ్ పసుపు కుంకుమలు బాగుండాలి. అలాగే వేట కూడా చాలా చక్కగా రావాలని కోరుకుంటూ తల్లిని దీవెనలు అడుగుతూ వస్తున్నారనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్కి చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ రాఘవతో ప్రవళిక.